తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమాదేవి కూరాళ్ళ. నమస్తే మా. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఒక లలిత సహస్రనామ పారాయణమే కాదు, ఇలా క్షేత్ర దర్శనాలే కాదు, మీరు గోసేవ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా వరకు మీ వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది గోశాలలో మీరు ఆ కార్యక్రమాలు చేస్తున్నవి అవన్నీ కూడా. ఇంతకీ ఆ గోశాల అంటే మీదా, లేకపోతే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటానమ్మా? గోశాలకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అక్కడ పౌర్ణమి రోజు పాలు పొంగలి లలితా సహస్రం చదువుతాను. అలాగే శుక్రవారం పొద్దున్నే 5:30-6 మధ్యలో ఖచ్చితంగా గోశాలలో ఆవులకి లక్ష్మీ అష్టోత్తరంతో పసుపు రాసేసి కుంకుమ బట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను అనమాట. ఖచ్చితంగా చేస్తాను ప్రతి శుక్రవారం. వర్షం వచ్చినా వరద వచ్చినా సరే శుక్రవారం ఆ టైంలో గోశాలలో ఉండాలి. ఎందుకనమ్మా, ఎందుకు ఇట్లా సెంటిమెంట్గా మీరు ఇలా పెట్టుకున్నారు? ఆవులకు పూజ చేయాలి. గోవులో 33,000 కోట్ల దేవతలు ఉంటారు. ఖచ్చితంగా మనం గుడికి గోపురానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు అంటారు. అన్నీ చూడాలి, వెళ్ళాలి. ఇక్కడ చేసుకున్నా కూడా చాలు. అలాగే ఈ గోవులకి మధ్యాహ్నం వేసవకాలంలో 12 గంటలకు వెళ్ళి చక్కగా అన్ని గోవులకి వాటర్ పెట్టేదాన్ని. చక్కగా పెడతా 12 గంటలకు వెళ్ళి. అవి చక్కగా తాగుతాయి అమ్మా. నేను వెళ్ళే 12 గంటలకే అంబా నరుస్తాయి అయ్యి. నాకు దానికన్నా మించిన సంతోషం ఇంకెక్కడ దొరకదు అసలు. అదే నాకు అది కూడా చాలా ఏర్పడింది వాటికి మీతో. అవును. మన 40 అమావాస్యలు వెళ్ళి గోవుల దగ్గరికి వెళ్ళి పచ్చగడ్డి పెట్టాలన్నమాట. 40 అమావాస్యలు మన గ్రహస్థితులు అన్నీ మారుతాయి. ఖచ్చితంగా గ్రహస్థితులు అన్నీ మారుతాయి. అలాగే ఒక్కొక్క రోజుకి నవధాన్యాలు ఉంటాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితం ఉండేది నవధాన్యాలు ఉన్నాయి. ఆ నవధాన్యాలు కూడా ఇప్పుడు రాహుకేతువులు బాగాలేదంటారు. ఆ రాహుకేతులకు ఒక రకం నవధాన్యాలు. ఆదివారం అయితే గోధుమలు పెడతామమ్మా. సోమవారం అయితే చంద్రుడు, బియ్యం నానబెట్టి పెడతాము. అలాగే మంగళవారం అయితే కందులు పెడతాం. బుధవారం అయితే పెసలు, గురువారం అయితే శనగలు, శుక్రవారం అయితే బొబ్బర్లు, శనివారం అయితే నువ్వులు. మనకి పలానా గ్రహస్థితి బాగాలేదు, ఈ గ్రహాలకి నవగ్రహాలకి ఇలా పూజ చేసుకోవాలి, హోమాలు చేసుకోవాలి, అలా కుదిరిన వాళ్ళు అలా చేసుకుంటారు. లేకపోయిన పక్షంలో ఆవుకి ఇలా నానబెట్టి పెట్టినా మన గ్రహస్థితులు బాగుంటాయి. రాహుకేతులు అయితే మినుములు పెడతారు, ఉలవలు పెడతారు. రాహుకేతులకైతే ఆదివారము మంగళవారము పెడతారు. ఇవన్నీ కూడా పెడితే మన గ్రహస్థితులన్నీ చాలా బాగుంటాయమ్మా. అలాగే నేను ఎప్పుడు వెళ్ళినా గోశాలకి బెల్లం అని, నువ్వులని, ఈ చెక్కని, మన చేతిలో అరటి పళ్ళని అయినా సరే నానబెట్టి తీసుకెళ్తాము. ఈ పళ్ళు అయితే మామూలుగా పెట్టేస్తాం. దోసకాయలని, క్యారెట్లని ఇంట్లో ఎయ్యి ఉంటాయి. శుక్రవారం ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఇంట్లో ఎయ్యి ఉంటే అవి పెట్టేసేదాన్ని అనమాట. పెడతాను. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్తాను. మానటం అనేది జరగదు. ఒకవేళ మీరు అక్కడ అందుబాటులో లేకపోతే నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ ఆవులు దొరుకుతాయిగా, ముందే అరటిపళ్ళు కొనేసి పెట్టేసుకుంటాను. ధాన్యాలు ఇవన్నీ కాకపోయినా పళ్ళు అందుబాటులో పెట్టుకుంటాను. అవును. మనం ఇవన్నీ కూడా ఒక్క దాంట్లో మిల్లులో ఆడిచ్చేసేసుకొని అరటిపండు బెల్లం వేసేసుకొని ఉండలాగా చేసేసి అరిచేతిలో పెట్టుకొని అరిచేతి నాకాలన్నమాట. అరిచేయి గోవు నాగితే మన చేతికున్న రేఖలు కూడా మారుతాయి. అవునా అమ్మా? ఖచ్చితంగా రేఖలు మారుతాయి. మనం ఏం పెట్టినా ఇట్లా అరిచేయి నాకేటట్టుగానే పెట్టాలి. ఓకే ఓకే. ఎప్పుడు అలాగే పెట్టాలి. అంత పవర్ ఉంది. అంత పవర్ అమ్మో అసలు మామూలు కాదు. అసలు ఆవులకున్న పవర్ ఎట్లాంటిదంటే, పోయినసారి మామూలుగా పాతకాలంలో ఓనర్కి ఒంట్లో బాగోకపోతే, ఇప్పుడు ఆవు నాదే అనుకోమ్మా, నాకే ఒంట్లో బాగాలేదు, ఆ ఇంటి యజమానికి కనుక బాగోకపోతే ఈ ఆవు వెళ్ళి ఆ మేత మేసొచ్చి పాలు ఇస్తే ఆ పాల ద్వారాగా యజమానికి బాగుంటుంది. అంతలాగుంటుందన్నమాట ఆవు. అంత భలే ఆవు కూడా గుర్తుపడద్దు. వచ్చిన వెంటనే కూడా
సాధు జంతువు అమ్మ అది. మ్మ్. ఆ పాలు తాగటం కానీ వాటి నుంచి వచ్చే పంచగవ్యాలు కానీ చాలా పంచగవ్యాలు తీర్థం తీసుకున్నా కూడా చేసిన పాపాలు పోతే ఉంటాయి. నేను గోశాలకు వెళ్తానా, అక్కడ గోమయం ఉంటుంది కదా, ఆ గోమయం తీసుకొని ఖచ్చితంగా నుదుట్లో పెట్టుకుంటాను శుక్రవారం పూట. పెట్టుకోవటం వల్ల మంచిది మంచిది. మంచిది మ్మ్. అది. వాటికి దోషాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయంటమ్మా. మ్మ్. నాకు ఎవరన్నా చెప్తే ఇన్నయ్యే నేను కూడా మ్మ్. ఇన్ని చేసుకుంటాను అన్నీ. ఓకే ఓకే. నిజంగా గోవుని పూజించమంటారు, అంతా బాగుంది, కానీ ఆచరించే వరకు వచ్చేసరికి చాలా వరకు ఆచరించరు. ఇప్పుడు మీరు అన్న గోమయము, గోమూత్రం ఇవే తీసుకోండి, అంటే ఎంతో పవిత్రమైనవి, కానీ మన ధ్యాస అంతా వాటి నుంచి వచ్చే వాసన పైకే వెళ్తుంది, కానీ ఇది మనం ఆచరించాలి చెయ్యాలి అనేది చాలా తక్కువ మందికి వస్తుందమ్మా. అది వాసన అంటున్నారు చూసారా, అది అలవాటైపోతే అది సుగంధ పరిమళం లాగా ఉంటుంది. ఆ వాసన కూడా అలవాటు అవ్వాలి. మనం ఖచ్చితంగా గోశాలకు వెళ్తూ ఉంటే ఆ వాసన చెడు వాసన లాగా ఏం రాదమ్మా. మనసుని బట్టి ఈ ఆవు పంచకం కూడా ప్రతిదానికి శుద్ధికి అన్నిటికీ ఉపయోగిస్తారు కాబట్టి, అంటే చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆవు పంచకం తీసుకొచ్చి ఆచరిస్తున్నారే తప్ప డైరెక్ట్గా గోమూత్రంని తీసుకొచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ అమ్మా. దొరకవు కదమ్మా, దొరికితే ఇదే శ్రేష్టం కదా. అవును అవును, అదే శ్రేష్టం. అది గోమూత్రం కూడా గోశాలకు వచ్చేసి చక్కగా ఆవు పోస్తుంటే అలా గోమూత్రం పట్టేసుకొని ఇలా తాగేస్తారు, బోళ్ళని జబ్బులు తగ్గుతాయి అంట. అవునా? బొల్లి మచ్చలు అలాంటివి ఉన్నోళ్ళు కూడా ఉంటారు స్కిన్కి కదా. సంబంధించి స్కిన్కి ఏంటి అసలు లోపల బాడీలో ఏమైనా స్టోన్స్ ఉన్నోళ్ళు కూడా చాలా మంది తాగుతున్నారు. ఏంటంటే హెల్త్ బాగాలేదు తాగుతున్నాం అని చెప్తారు. నేను వెళ్తూ ఉంటాను, ఎక్కువగా వెళ్తా, శుక్రవారం అనే కాదు మామూలుగా వెళ్తూ ఉంటాను. అలా పరగడుపున అలా గ్లాస్ పట్టేసుకుని తాగేస్తున్నారు. ఓ, ఇప్పుడు మీరు అన్న ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా చాలా వరకు గ్రహ దోషాలకి అని అంటే కేజింబావు అలా అంటూ ఉంటారు దానం ఇచ్చే విషయానికి వస్తే. గోవుకు పెట్టేటప్పుడు కూడా సంఖ్య ఏమైనా చూసుకోవాలమ్మా? అసలు మామూలుగా పెట్టేటప్పుడు మామూలుగా పెట్టేయచ్చు, కాస్త 100 గ్రాములు అలా పెట్టేయచ్చు. మనకి ఇదే బాగాలేదు ఇదే అనుకున్నప్పుడు కేజింపావు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఫలానా గ్రహం రాహుకేతులు బాగాలేదంటే అలాగా, ఏ గ్రహం బాగోకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ గ్రహానికి అవి వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.